హైదరాబాద్లోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్లోని స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో కూడా రైడ్స్ చేస్తున్నారు. షాద్నగర్లో ఎంఎన్సీ కంపెనీకి చెందిన 300 కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ నమ్మింది స్వస్తిక్ గ్రూప్. అయితే బ్యాలెన్స్ షీట్స్లో భూమిని విక్రయించినట్లు చూపించలేదు. దీంతో షాద్నగర్ సమీపంలోని ఎలికట్ట ఇండస్ట్రియల్లో ఉన్న స్వస్తిక్ కంపెనీలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ల్యాండ్కు సంబంధించిన కల్పన రాజేందర్, లక్ష్మణ్ అనే వ్యక్తుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. షాద్నగర్, చేవెళ్ల, బంజారాహిల్స్ ఏకకాలంలో సోదాలు చేస్తూ ఉన్నారు ఐటీ అధికారులు. బేగం బజార్లోని స్వస్తిక్ మిర్చి కార్యాలయంలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఐటీ సోదాలపై పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రవి అందిస్తారు. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో సోదాలు జరుపుతున్నారు ఐటీ అధికారులు. ఈ రోజు తెల్లవారుజాము నుండి హైదరాబాద్ తో పాటు అటు షాద్నగర్ లో కూడా మొత్తం 7 చోట్ల ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం బేగం బజార్ లో ఉన్నటువంటి స్వస్తిక్ కంపెనీలో కూడా సోదాలు జరుపుతున్నారు ఐటీ అధికారులు. ఇక్కడ మొత్తం 4 టీమ్స్ ఇక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి స్వస్తిక్ మిర్చి స్టోర్ లో కూడా సోదాలు జరుపుతున్నారు. ముఖ్యంగా స్వస్తిక్ గ్రూప్ కు సంబంధించినటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. షాద్నగర్ లో దాదాపు 300 కోట్ల రూపాయల విలువైనటువంటి ల్యాండ్ ను మరొక సంస్థకు అమ్మినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వివరాలను ఏవి కూడా వాళ్ళు బ్యాలెన్స్ షీట్ లో చేర్చలేదని కూడా ఐటీ అధికారులు వివరాలు సేకరించారు. దానిపైన కూడా సోదాలు జరుపుతున్నారు. సో ప్రస్తుతం కేవలం అటు స్వస్తిక్ గ్రూప్ కు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ కాకుండా స్వస్తిక్ మసాలాలకు సంబంధించినటువంటి ప్రొడక్షన్ హౌసెస్, అదేవిధంగా స్వస్తిక్ మిర్చికి సంబంధించినటువంటి గోదాంలు ఏవైనా ఉన్నా, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైనా ఉన్నా వాటన్నిటిలో కూడా సోదాలు జరుపుతున్నారు. ఈ స్వస్తిక్ గ్రూప్స్ కు డైరెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళ ఇల్లులు, అదేవిధంగా కార్యాలయాల్లో కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 7 స్థానాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో 5 ప్లేసెస్ లో సోదాలు జరుగుతూ ఉంటాయి. అటు షాద్నగర్, అదేవిధంగా షాబాద్ లో మరొక 2 చోట్ల సోదాలు జరుపుతూ ఉన్నాయి. షాద్నగర్ లో ఈ స్వస్తిక్ మసాలాలు తయారు చేసేటటువంటి ఒక కంపెనీ కూడా ఉంది. అక్కడ 3 టీంలు చేరుకున్నాయి. అక్కడ తెల్లవారుజాము నుంచే సోదాలు జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా అటు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కార్యాలయాలతో పాటు స్వస్తిక్ మసాలాలు కానీ, లేకపోతే స్వస్తిక్ ఫ్రూట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తయారు చేసినటువంటి కంపెనీస్ లో, అదేవిధంగా వాటిని నిల్వ ఉంచినటువంటి గోదాములు, వాటిని అమ్మేటటువంటి కేంద్రాల్లో మొత్తంగా కలిపి సోదాలు జరుపుతున్నారు. అంటే ఈ రోజు ఐటీ దాడులు కేవలం ఆ 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలోనే కాకుండా ఎంటైర్ స్వస్తిక్ కు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలపైన కూడా ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. అటు జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలు కానీ, ముఖ్యంగా బేగం బజార్ లో ఉన్నటువంటి కేంద్రాల్లో కూడా తనిఖీలు జరుపుతూ ఉన్నారు. అంటే ముఖ్యంగా బేగం బజార్ నుంచి చాలా మంది గుట్టు చప్పుడు కాకుండా హవాలా మార్కెట్ కూడా రన్ చేసుకుంటారు. సో మనీ లాండరింగ్ ఏమైనా స్వస్తిక్ పాల్పడిందా, లేకపోతే హవాలా మార్కెట్ ఏమైనా నడుపుతుందా అనే దానిపైన కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కేవలం ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం షాద్నగర్ లో అమ్మినటువంటి ల్యాండ్ 300 కోట్లకు సంబంధించినటువంటి ఏ ఆధారాలు కూడా బ్యాలెన్స్ షీట్ లో స్వస్తిక్ గ్రూప్ నమోదు చేయలేదనే దానిపైన కూడా ఐటీ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వంటింటికి స్వస్తిక్ చాలా సుపరిచితం. సో ఆ స్వస్తిక్ సంబంధించినటువంటి మసాలాలు తయారు చేసేటటువంటి కేంద్రాలు, వాటికి డైరెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసులు, ఇళ్లలో కూడా మొత్తంగా కలిపి 7 చోట్ల ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి.